గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు మీకు నేను ఒక బిజినెస్ మ్యాన్ ని పరిచయం చేయబోతున్నాను. బిజినెస్ మ్యాన్ అనగానే ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటున్నారేమో, ఆ కోవకు చెందింది కానీ ఆన్లైన్ బిజినెస్ మ్యాన్. మరి ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత ఇన్కమ్ ని తీసుకుంటున్నారు అనే విషయాలు మరి మనతో పాటు బాలాజీ గారు ఉన్నారు. బాలాజీ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు బాలాజీ గారు? బానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఓకే, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఆన్లైన్లో బాగానే ఇన్కమ్ తీసుకుంటున్నట్లు. ఓకే, మీరు ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి కూడా సైడ్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్కే. బట్ ఎందుకు సైడ్ ఇన్కమ్ మీద ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? నాకేంటంటే బీటెక్ నుంచి నేను ఆన్లైన్ ఎర్నింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. నేను అప్పటి నుంచే క్రిప్టో కరెన్సీస్ అయ్యి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లా తెలుసుకునేవాడిని. కొత్త కొత్త ఎర్నింగ్ మెథడ్స్ అన్ని తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తుంటే ఏంటంటే నాకు ఆ ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు. ఓకే, నేను ఇట్లా పార్ట్ టైంగా నేను ఇట్లా వేస్ట్ చూస్తున్నాను. వేస్ట్ చూస్తే నాకు మంచి ఎర్నింగ్ మెథడ్స్ దొరికినాయి. అవి నేను ఫాలో అవుతూ పార్ట్ టైంగా నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న దానికంటే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నాను ఇట్లా ఈ మెథడ్స్ ద్వారా. ఓకే, ఎక్కువ మనీ అంటే ఇప్పుడు వరకు ఎంత ఇన్కమ్ వరకు ఎర్న్ చేశారు? నేను ఒక 2 to 3 lakhs దాకా. 2 to 3. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అయింది బాలాజీ గారు? నేనంటే సాఫ్ట్వేర్ జాబ్లో నాకు ఏంటంటే స్టార్టింగ్లో వర్క్ ఎక్కువ ఉండేది. నాకు ఇప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది. నేను ఒక 1 year నుంచి చేస్తున్నాను కన్సిస్టెన్సీగా. ఓకే, 1 year నుంచి 1 year నుంచి 3 lakhs వరకు ఎర్న్ చేశారు ఇప్పుడు వరకు. అవునండి. వెరీ నైస్ అండి, చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఆ ఐడియాస్ ఏంటో మాతో కూడా షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీషో యాప్. ఇదేంటంటే అందరికి దాదాపు తెలిసే ఉంటది. కాకపోతే దీని నుంచి మనీ ఎర్న్ చేయాలని ఎవరికి తెలియదు, చాలా మందికి. షాపింగ్ చేయడం వరకు వదిలేస్తారు. ఈ మీషో యాప్ లో ఏంటంటే మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫ్యాషన్ కి సంబంధించింది, బ్యూటీకి సంబంధించింది, స్పోర్ట్స్, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం రీసేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎట్లాగంటే ఎగ్జాంపుల్గా ఏదైనా ఫ్యాషన్ ప్రొడక్ట్ తీసుకోండి. దాంట్లో ఏంటంటే హోల్సేల్గా దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అనేవి. దాంట్లో ఏంటంటే మీకు ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 200 అనుకోండి. మనం ఏం చేస్తామంటే దాన్ని 300గా ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ని కాపీ పేస్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్ అంతా తీసుకుని ఇమేజెస్ పెట్టి మన ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తాం. వన్స్ ఎవరన్నా కస్టమర్ మన ప్రోడక్ట్ నచ్చి మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఆ కస్టమర్ బదులు మనమే ఆర్డర్ పెడతాం మీషోలో. సింపుల్గా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. ఓకే, వన్స్ ఆ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి ఆ మార్జిన్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కి రిసీవ్ చేసుకోవచ్చు. వావ్, ఈజీగా. ఒక ప్రోడక్ట్ మీరు సేల్ చేశారనుకోండి, ఎంత ఇన్కమ్ అంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ ని బట్టి ఉంటుంది. ప్రైస్ ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు 100-200 ప్రోడక్ట్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ప్రోడక్ట్ 100 నుంచి 200 వరకు. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు కదా, దానికి ఎలా అండి? ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు మ్యారేజెస్ కి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు జనరల్ గా అందరూ ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో షేర్ చేసేస్తున్నారు వీడియోస్ ని. ఆ వీడియోస్ ఏంటంటే మన క్యాన్వా అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ప్రీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. మనం ఏం చేయవసలా జస్ట్ ఆ క్యాన్వాలో వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. వన్స్ ఏంటంటే మన రీల్ నచ్చి ఎవరన్నా మనల్ని కాంటాక్ట్ అయితే మనం అతని దగ్గర బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటాం. లైక్ నేమ్, డేట్, వెడ్డింగ్ ప్లేస్ ఎక్కడ అని తీసుకుంటాం. అది క్యాన్వా అప్లికేషన్లో జస్ట్ ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసి ఆ కస్టమర్కి మనం ఇస్తే అతని దగ్గర ఒక్కొక్క వీడియోకి 200 నుంచి 300 వరకు ఛార్జ్ చేయొచ్చు. వావ్, వెడ్డింగ్ వీడియో అంటే ఒక వీడియో అంటే ఎంత టైం పట్టొచ్చు మనకి? ఎన్ని సెకండ్స్ అని ఉంటుంది? 1 minute లో వీడియో ఎడిట్ చేయొచ్చు. నేను చెప్తాను, డెమో కూడా మీకు చూపిస్తాను. జస్ట్ 1 minute లో వీడియో ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. ఓకే బాలాజీ గారు, ఇప్పుడు మీరైతే ఇలా ఆన్లైన్ బిజినెస్ మ్యాన్ గా అయితే స్టార్ట్ చేశారు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ వెల్ విషర్స్ అలాగే మీతో పాటు జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా మీ ఐడియాస్ షేర్ చేసుకున్నారా? నేను షేర్ చేశాను. వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరే నేను చేస్తా, వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాను. వాళ్ళు కూడా వర్కౌట్ అవుతుంది. మీరు ఫస్ట్ 3 lakhs వరకు ఇప్పుడు ఎర్న్ చేస్తున్నా అన్నారు కదా. ఫస్ట్ మీరు ఈ ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఎంత వరకు ఇన్కమ్ ఎర్న్ చేశారు? ఫస్ట్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మీషో అండి. మీషోలో నేను ఒక 200 వరకు ఎర్న్ చేశాను స్టార్టింగ్. ఒక ప్రోడక్ట్ మీద 200 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 lakhs దాకా
వెళ్ళాను. బాలాజీ గారు, ఇప్పుడు వరకు ఆన్లైన్ బిజినెస్ ఒక ప్రొడక్ట్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో చెప్పారు. స్టోరీస్ కూడా రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ స్టోరీస్ పోస్ట్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది విన్నాను. అది కరెక్టేనంటారా? అవునండి, కరెక్ట్. ఓకే, అదెలా ఉంటుంది ఇప్పుడు అంతా? యాక్చువల్గా ఏంటంటే దాదాపు అందరూ స్టోరీస్ బుక్స్ లో రాస్తారు. మనం ఏంటంటే ఆ స్టోరీస్ బుక్స్ లో రాయకుండా ఈ యాప్ లో రాస్తే పర్ స్టోరీకి 3000 వరకు మనీ జనరేట్ చేసుకోవచ్చు. ఓ 3000. వన్స్ స్టోరీ అప్రూవ్ అయితే 3000 వస్తుంది మనకి మనీ. స్టోరీ ఇన్ని మినిట్స్ ఉండాలి, ఇంత పారాగ్రాఫ్స్ ఉండాలి అని ఉంటుందా? 25,000 వర్డ్స్ ఉండాలి. ఓకే. దీంట్లో ఏంటంటే కాపీరైట్ కంటెంట్ తీసుకోరు వీళ్ళు, మన ఓన్ గా స్టోరీ అయి ఉండాలి. ఈ స్టోరీ ఎక్కడ మనకి ఇదివరకు చూసి ఉండకూడదు. దీంట్లో ఏంటంటే మనకి హ్యూమర్ గురించి, డ్రామా గురించి, ఫ్యాంటసీ, థ్రిల్లర్, లవ్ స్టోరీస్, ఇట్లా ఏ స్టోరీ గురించి అయినా మనం రాసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి వన్స్ స్టోరీ అప్రూవ్ అయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఎపిసోడ్స్ వైజ్ గా మనకి ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్న కొద్దికి మనకి మనీ జనరేట్ అవుతూ ఉంటది ఒక ఎపిసోడ్ కి ఇంతని. వన్స్ మన స్టోరీని ఎక్కువ మంది వ్యూవర్స్ రీడ్ చేస్తే మనకి ఇంకా బోనస్ వస్తుంది. పర్ మంత్ కి 90,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక ఎంప్లాయ్ లాగానే ఆన్లైన్ లో ఒక ఎంప్లాయ్ లానే వస్తుంది. ఇప్పుడు డైలీ మనం ఒక సీరియల్ లాగా ఎపిసోడ్ మనము అక్కడ స్టోరీస్ ఇవ్వడం అంటే అలా కంటిన్యూ అవ్వడమే కదా. అవునండి, కరెక్ట్. ఎపిసోడ్స్ వైజ్ గా మనకి మనీ ఇస్తారు వాళ్ళు. వన్స్ స్టోరీ క్లిక్ అయితే, ట్రెండ్ అయితే మనకి ఇంకా మనీ వస్తుంది. ఓకే, ఇన్ని స్టోరీస్ అని ఏమన్నా ఉంటాయి అంటే ఎపిసోడ్స్ అని ఏమన్నా ఉంటుందా? మన ఇష్టం అండి. అంటే స్టోరీకి 10 ఎపిసోడ్స్ 20 ఎపిసోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు అలా ఏమన్నా ట్రై చేశారా? నాకు స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ లేదండి. మా ఫ్రెండ్స్ రాస్తారు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఎర్న్ చేస్తున్నాడు ఇట్లా స్టోరీస్ రాస్తూ. ఓకే, వెరీ నైస్ అండి. ఆ యూత్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. జాబ్ లేని వాళ్ళకి కూడా చాలా చక్కగా యూజ్. చాలా మంది బుక్స్ లో రాస్తారు స్టోరీస్, ఇట్లా యాప్ లో రాసుకుంటూ. మనకేంటంటే యాప్ లో టైప్ చేయాల్సిన పని లేదు. గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ ఉంటది. దాంట్లో ఏంటంటే మనకి స్టోరీ దానికి చెప్తే అది వర్డ్స్ గా టైప్ చేసి ఇచ్చింది. జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు యాప్ లో. సింపుల్ వర్క్ అండి అది కూడా. ఓకే, అలాగే మరి లింక్స్ కూడా షేర్ చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చు అనేది విన్నాను. అది కరెక్టేనా అసలు? అవునండి. మనకు వచ్చిన లింక్స్, ఇప్పుడు నాకు ఒక లింక్ వచ్చింది అనుకోండి, అది ఒక 10 మెంబర్స్ కి నేను షేర్ చేశాను, దాని వల్ల కూడా నేను మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లింక్స్ షేర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదే ఏ యాప్ ఉంటుంది? అది ఏంటంటే యాప్ కాదండి, వెబ్సైట్ ఉంటుంది. shrinkme.io అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఏంటంటే మనం ఎవరన్నా లింక్స్ గనక మనకి ఎవరన్నా షేర్ చేస్తే మనం ఏంటంటే ఆ లింక్ని దీంట్లో పేస్ట్ చేస్తాం వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ ఏంటంటే మనకి ఒక యూనిక్ యూఆర్ఎల్ని ఇచ్చిద్ది. ఆ యూఆర్ఎల్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తే 10,000 వ్యూస్కి $220 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి వ్యూస్ ఇప్పుడు ఎట్లాగంటే చాలామంది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ తక్కువ ఉంటాయి. అంటే 10,000 మెంబర్స్ ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. మనం ఏం చేస్తామంటే అపనా యాప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే జాబ్స్ గురించి పెడతారు. మనం ఏం చేస్తామంటే ఒక జాబ్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్లో ఆ జాబ్ గురించి ప్రమోట్ చేస్తాం ఒక వీడియో చేసి. ఆ వీడియో ఏంటంటే క్యాన్వా అప్లికేషన్లో చేయొచ్చు. 2 minutesలో ఒక వీడియో జనరేట్ చేయొచ్చు మనం. ఆ జాబ్ గురించి మన ఇన్ఫర్మేషన్ క్యాన్వాలో అప్లోడ్ చేస్తే ఎవరన్నా జాబ్ నచ్చితే మనం ఆ జాబ్ లింక్ బదులు ఈ లింక్ని షేర్ చేస్తాం. shrinkme.io లింక్ని షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసినందుకు ఇన్ని డాలర్స్ అని మనకి జనరేట్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు. ఇది కూడా ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. అన్ని మనం క్యాన్వాలో 2 to 3 minutesలో ఎడిట్ చేసుకోవచ్చు. బాలాజీ గారు, ఇంతవరకు అయితే బానే ఉంది. ఈ యాప్స్ నేమ్స్ కూడా కొన్ని వింటూనే ఉన్నాం, మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఇంకా కొత్త యాప్లు ఏమైనా ఈ మధ్య కాలంలో రావడము, వాటి ద్వారా ఏమైనా మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఉందండి. సేమ్ మన మీషో యాప్ లాగానే గ్లోరోడ్ అని ఒక యాప్ ఉంది. దీంట్లో కూడా సేమ్ రీసెల్లింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందాక ఏంటంటే మన మీషో యాప్ని ఫేస్బుక్ లో ప్రమోట్ చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే గ్లోరోడ్ లో ప్రొడక్ట్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ప్రమోట్ చేయొచ్చు. ఈ గ్లోరోడ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ వీడియో అతనే ఇస్తాడు. ఆ వీడియోని జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని క్యాన్వా అప్లికేషన్ ఏమి యూజ్ చేయకుండా ఒట్టి గ్లోరోడ్ని ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుని పర్ మంత్కి 30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ డీటెయిల్స్, ఇమేజెస్ అన్ని వాడేస్తాడు. జస్ట్ ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, మరి బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయాలంటే ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఇంతమంది ఫాలోవర్స్ అలాగే ఇలా సబ్స్క్రైబర్స్ ఉండాలి అని అంటారు కదా, మరి ఇన్స్టాలో ఫాలోవర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంతమంది ఫాలోవర్స్ ఉంటేనే ఇలా ప్రమోషన్ కి ఛాన్స్ ఉంటుంది అనేవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా 0 నుంచే స్టార్ట్ అవుతారు. మన స్టార్టింగ్ ఏం చేయాలంటే ఒక రీల్ పెట్టి మనం చేయకూడదు. ఏది ఒక 30 రీల్స్, 30 ప్రొడక్ట్స్ని, 40 ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రీల్ అనేది వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ప్రకారం మనం ట్యాగ్స్, డిస్క్రిప్షను, టాపిక్స్ అని ఉంటుంది. ఇవి ఎట్లా చేయాలనేది నేను చెప్తాను.
ఏ ట్యాగ్స్ ఇస్తే వైరల్ అవుతుంది వీడియో అనేది, ఆ ట్యాగ్స్ ఇస్తే ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత మనల్ని రీచ్ ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు జనాలు మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఈ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్పవచ్చు. బాలాజీ గారు, అయితే ఇప్పుడు అసలు ఎలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫాలో చేయాలి, ఒకసారి డెమో చూద్దామా? చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ ఏంటంటే నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసి ఇక్కడ మీషో అని సెర్చ్ చేస్తాను. ఇట్లా అప్లికేషన్ వచ్చింది, దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, నేను ఎర్న్ చేసిన అమౌంట్ని. ఇక్కడ మై పేమెంట్స్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇవన్నీ ఒక ప్రోడక్ట్కి 217, ఒక ప్రోడక్ట్కి 38, 23, 96, 173 ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్కి నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఇవన్నీ. ఓకే, ఇట్లా చాలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తీసుకుందాం ఇందులో ఎగ్జాంపుల్గా. ఇట్లా ఒక ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫొటోస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఇమేజెస్ అనేవి మన గ్యాలరీకి డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ని కూడా కాపీ చేద్దాం. ఓకే, ఇట్లా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇట్లా ప్రోడక్ట్ డీటెయిల్స్ పేస్ట్ అయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే నేను ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేస్తాను. ఫేస్బుక్లో ఏంటంటే మనకి సెర్చ్లో మార్కెట్ ప్లేస్ అని సెర్చ్ చేస్తాను. ఇందులో ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇట్లా మనం ఒక ప్రోడక్ట్ని ఇట్లా ప్రమోట్ చేస్తాం. ఇట్లా చాలామంది ప్రమోట్ చేస్తారు ప్రోడక్ట్స్ని. ఇక్కడ ఏంటంటే సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఐటమ్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే యాడ్ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఫొటోస్ని యాడ్ చేస్తాం. మనం ముందుగా డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇట్లా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ ఏంటంటే మనం నోట్ ప్యాడ్లో ఆల్రెడీ మనకి టైటిల్ ఉంది. అవును, జస్ట్ ఈ టైటిల్ని మనం కాపీ చేస్తాం. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇట్లాగే ప్రైస్ ఏంటంటే మనం ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్ 254 ఉంది. మనం ఏం చేస్తామంటే ఇది ఒక 400కి మనం ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే దానికంటే ఎక్కువ ప్రోడక్ట్ ప్రైస్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తే మనకి 100 రూపీస్ కమిషన్ వస్తుంది. ఓకే, ఫేస్బుక్ ద్వారా. ఫేస్బుక్ ద్వారా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే న్యూ అని పెడతాం. డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఉన్న సేమ్ మన నోట్ ప్యాడ్లో కాపీ చేసిన డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇట్లా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకేంటంటే ఇమేజ్ ఇట్లా పబ్లిష్ అయ్యిద్ది. ఇప్పుడు ఫేస్బుక్లో ఏంటంటే మనకి ఈ ఇమేజ్ నచ్చి ఎవరన్నా మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఏం చేస్తామంటే కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటాం. కస్టమర్ డీటెయిల్స్ తీసుకుని ఈ ప్రోడక్ట్ మీద బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సైజ్, అతను కస్టమర్ ఏ సైజ్ అయితే చెప్తాడో ఆ సైజ్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్కి ఎల్ అని పెట్టాను. నెక్స్ట్ బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అడ్రస్ ఏం చేస్తామంటే కస్టమర్ ఇచ్చిన డెలివరీ అడ్రస్ని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ న్యూ అడ్రస్ మీద ఇట్లా కస్టమర్ ఇచ్చిన డెలివరీ హౌస్ నెంబర్ ఇట్లా నేమ్ కాంటాక్ట్ నెంబర్ అతను ఇస్తాం. నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఒక అడ్రస్ని యాడ్ చేస్తాను. ఓకే, ఈ అడ్రస్ని యాడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం రీసెల్లింగ్ దిస్ ఆర్డర్, దీన్ని ఏంటంటే మామూలుగా ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. అంటే దీన్ని మనం ఈ ప్రోడక్ట్ని రీసెల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం 399 అని పెట్టుకున్నాం కదా, ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 239 ఉంది. ఇప్పుడు 399 కాబట్టి మనకి మార్జిన్ అమౌంట్ 160. అంటే ఈ ప్రోడక్ట్ మనకి సెల్ చేస్తే మనకి 160 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత మనకి ఆ మార్జిన్ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్కి రిసీవ్ అయ్యింది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. మై బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, అలా మీషోలో మనం అక్కడున్న ప్రోడక్ట్ని ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంతైతే మనం ఎక్స్ట్రా అయితే అక్కడ యాడ్ చేస్తామో ఆ అమౌంట్ అంతా మీ బ్యాంక్ అకౌంట్కే వచ్చేస్తాయి. బాలాజీ గారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇలా మనము ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా, ఒక ప్రమోషన్ వీడియో మనకి రావాలి అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి అని ఏమైనా ఉంటుందంటారా? అలా ఇట్లా ఫాలోవర్స్ అనే దాని మీద డిపెండ్ అవ్వదండి. మనకి 100 ఫాలోవర్స్ ఉన్నా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం పేజ్ని క్రియేట్ చేస్తాం. పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ల్యాక్స్లోకి వెళ్తుంది. ఆ వీడియోని బట్టి ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు. పాత వీడియోలు కూడా చూస్తారు. ఒక వీడియో వైరల్ అయితే దాని కింద వీడియోస్ పైన వీడియోస్ అన్నీ వైరల్ అయిపోతాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే నా ప్రొఫైల్ చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో డిజిటల్ బాలాజీ గాది అని కొట్టండి. ఇప్పుడు నియర్లీ అరౌండ్ నాకు 4400 ఫాలోవర్స్ ఉన్నారు. నా వ్యూస్ చూడండి, 1000 ఉంటాయి, 10,000 ఉంటాయి, 6 lakhs ఉన్నాయి, 3 lakhs వీడియోస్ కూడా ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి నా దగ్గర. ఓహో ఓకే. అంటే మనకి ఏంటంటే ఫాలోవర్స్కి నన్ను మన వ్యూస్కి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను 1 monthలో నాకు 1 million అకౌంట్ రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. 1 million మంది నాకు డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి 30 daysలో 1 million అకౌంట్స్ రీచ్ అయింది ఈ ప్రొఫైల్. ఓకే. 4,000 ఎక్కడ, 1 million ఎక్కడ అండి. ఓకే, అయితే ఈ వీడియో చూసి చాలా మంది కూడా మరి ఆన్లైన్లో ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అవునండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ అనేది మనం బాగా ముందు promote జాబ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఉంటారు చాలా మంది కూడా, జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి పార్ట్ టైం గా ఇప్పుడు చేసే అంతేకాకుండా మీరు ఇప్పుడు చాలా యాప్స్ అవి ఓపెన్ చేసి చూపించారు. అది ఎలా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి మీదంతా వాళ్ళు మళ్ళీ చూసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పినట్లే ట్రై చేయడం కూడా చాలా మంది చేయలేరు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో కూడా మీరు యాప్స్ అన్ని కొంచెం నేను చూసాను, తెలుసుకున్నాను, నా సొంతంగా నేను స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పన్నారు. అలా అందరికీ ఉండకపోవచ్చు కదా. చాలా మంది ఏంటంటే ఒక రీల్ పెట్టి ఆపేస్తారు వ్యూస్ రావట్లేదని. ఎప్పుడు అట్లా చేయకూడదు. మన ప్రొఫైల్ అనేది కంటిన్యూషన్ గా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుని రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. 30 రీల్స్ కూడా రాకపోయినా ఇంకో 30 అప్లోడ్ చేయండి, ఫ్రీనే కదా, మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పినవన్నీ రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు. వితౌట్ మీరు ఇన్వెస్ట్మెంట్ టైం స్పెండ్ చేస్తే చాలు. టైం స్పెండ్ చేసి కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనకి మనీ ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, టైం అన్నాం కదా అని చెప్పి రోజంతా అక్కడే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 1 minute వీడియో కూడా ఎడిట్ చేసి మీరు పోస్ట్ చేస్తారు, దాని మీద కూడా మనీ ఎర్న్ చేస్తారు. దాని మీద కూడా చేసాం. ఓకే, సూపర్ అండి. మీరు ఒకవైపు ఐటీ జాబ్ చేస్తూ ఇంకోవైపు ఆన్లైన్ బిజినెస్ చేస్తూ సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. బాలాజీ గారు, అయితే ఇప్పుడు అసలు ఎలా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫాలో చేయాలి, ఒకసారి డెమో చూద్దామా? చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు నేను ప్లే స్టోర్లో క్యాన్వా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో వెడ్డింగ్ టెంప్లెట్స్ అని క్లిక్ చేద్దాం. ఇట్లా ఏంటంటే మనకి చాలా వెడ్డింగ్ ప్రీమేడ్ టెంప్లెట్స్ అన్ని మనకి ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి. ఈ జస్ట్ మనం ఈ యూస్ చేసుకుని ఒక వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను సెర్చ్లో ఇన్స్టాగ్రామ్ రీల్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ బ్లాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ అని సెర్చ్ చేశాను. ఇవేంటంటే మనకు ఆల్రెడీ వీడియోస్ అనేవి ప్రీమేడ్గా టెంప్లెట్స్ ఉంటాయి. జస్ట్ మనం యూస్ చేసుకుని ఎడిట్ చేసుకుని ఇవి అప్లోడ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీన్ని ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. వీడియో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇట్లా ఎవరన్నా చేస్తున్నారంటే చాలామంది ఇట్లాగే చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఈ పేజ్ని ఓపెన్ చేశాను. ఈ పేజ్లో కూడా సేమ్ వీళ్ళు క్యాన్వాని యూస్ చేసుకుని ఇట్లా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు రీల్స్గా అప్లోడ్ చేస్తున్నారు. ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, 1000 వ్యూస్, 1200 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. వీళ్ళని ఖచ్చితంగా కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు. ఇట్లాగే మనం కూడా ఒక పేజీని క్రియేట్ చేసుకుంటాం. పేజీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం, రీల్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసిన వీడియోని అప్లోడ్ చేస్తాం ఇక్కడ రీల్గా. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఎడిట్ కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోలోనే ఒక ఇమేజ్ని సేవ్ చేసుకుంటాను. ఇక్కడ క్యాప్షన్ దగ్గర వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాలి. ఈ ట్యాగ్స్ ఏం చేద్దాం అంటే ప్లే స్టోర్లోనే ఇన్ట్యాగ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని ఇస్తాను. జనరేట్ మీద క్లిక్ చేశాను.
ఈ ట్యాగ్స్ అన్నిటిని మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాడ్ టాపిక్స్ అనేది మనం దానికి సంబంధించిన టాపిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాం. ఇట్లా యానిమేషన్ అని, వెడ్డింగ్ అని, బర్త్డే అని ఇట్లా యాడ్ చేస్తాం. యాడ్ చేసి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లొకేషన్, మన ఏ లొకేషన్లో అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇది అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసి ఉంచాలి, ఆన్లో పెట్టి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రీల్ అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అయితే జస్ట్ మళ్ళీ క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసి అతను కస్టమర్ ఇచ్చిన డీటెయిల్స్ని ఇక్కడ జస్ట్ ఎడిట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇక్కడ నేను డేట్ని సెలెక్ట్ చేశాను. డేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ డేట్ని మనం మార్చేయచ్చు. ఎగ్జాంపుల్గా కస్టమర్ ఇచ్చిన డేట్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే వెన్యూని కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మనం ఆ కస్టమర్ ఇచ్చిన వెన్యూ డీటెయిల్స్ని ఇక్కడ జస్ట్ దాని మీద క్లిక్ చేసి అది రిమూవ్ చేసేసి మన ఓన్ వెన్యూని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆ పర్సన్ నేమ్స్ని కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి మన ఓన్ నేమ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని నెక్స్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కస్టమర్కి మనం ఈ వీడియోని సెండ్ చేస్తాం. ఇట్లా ఈ వీడియోని సెండ్ చేసినందుకు కస్టమర్ దగ్గర మనం 200 నుంచి 300 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు ఒక వీడియోకి. ఓకే, వెరీ నైస్ బాలాజీ గారు. చాలా చక్కగా ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. మరి ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.